ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడంతా పురాణాలపై పడ్డారు. హనుమాన్, కల్కి 2898 AD లాంటి సినిమాల్లో పురాణాల బ్యాక్డ్రాప్ మూవీస్కి మరింత ప్రాణం పోసాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న మూవీస్లో చాలా వరకు పురాణాలను టచ్ చేస్తూ సాగుతున్నవే. ఇప్పుడు ఈ లిస్టులో చేరింది మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్. యాక్షన్ అడ్వెంచరస్ మూవీ అన్నారు కదా, ఇందులో మైథలాజికల్ టచ్ ఏంటి అంటారా? అదే మరి ట్విస్ట్ అంటే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ రూపొందుతున్న గ్లోబల్ స్టార్టింగ్ మూవీ కోసం యావత్ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. SSMB29 అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే లొకేషన్ల వేటలో పడ్డాడు జక్కన్న. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసిలో మొదలవుతుందట. అక్కడి నుంచి కథ సౌత్ ఆఫ్రికాకి షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. వారణాసిలో షెడ్యూల్ మొత్తం హైదరాబాద్లో సెట్ వేసి పూర్తి చేసేసి ఆఫ్రికా చెక్కేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. వారణాసిలో సినిమా మొదలవుతుంది అనగానే SSMB29 సినిమాకి కూడా మైథలాజికల్ టచ్ ఉండబోతుందని ఫిక్స్ అయిపోయారు సినీ ప్రియులు. వారణాసి బ్యాక్డ్రాప్లో మూవీ అనగానే సినిమాపై ఓ రేంజ్లో డిస్కషన్ మొదలైంది. మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగా కాశీ, అందుకే అక్కడికి వెళ్ళిన వారికి తిరిగి రావాలి అని అనిపించదు. 5000 సంవత్సరాల క్రితమే కాశీనగరం ఉందని, అందుకే వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ కాశీనగరం ప్రస్తావన ఉండేది. కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ స్పష్టత లేదు. శ్రీనాథుడు స్వర్గాన్ని కాశీతో పోల్చాడు. అంత గొప్ప క్షేత్రం కాబట్టే వారణాసి అంటే హిందువులకి చాలా ప్రత్యేకం. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసిన కల్కి 2898 AD మూవీ మొత్తం వారణాసి బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఇక హనుమాన్ సహా చాలా వరకు మూవీస్ అన్నీ ఇదే బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్నవే. ఇప్పుడు SSMB29 కూడా మైథలాజికల్ టచ్ అనగానే జక్కన్న చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమవుతోంది. వారణాసి సెట్లో షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆఫ్రికా ఫారెస్ట్కి షిఫ్ట్ కానుంది. అడ్వెంచర్ యాక్షన్ సీన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ దట్టమైన ప్రాంతాల్లో దర్శకధీరుడు రెక్కీ నిర్వహించాడు. ఈ మధ్య కెన్యాలో అంబోసెలి నేషనల్ పార్క్ని సందర్శించారు. ఏ సీన్స్ ఎక్కడ తీయాలి అన్నది ఈ పాటికే ఓ క్లారిటీకి వచ్చారు అని టాక్. సాధారణంగా ఏ సినిమా స్టోరీ రాసేందుకైనా 2-3 వారాలు టైం పడితే ఈ కథ కోసం 2 ఏళ్లు టైం పట్టిందన్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. జనవరిలో షూటింగ్ ప్రారంభించి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. గతంలో ఎప్పుడు లేని సరికొత్త లుక్లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. 1000 కోట్ల బడ్జెట్తో పాన్ ఇంటర్నేషనల్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.